మహబూబ్నగర్కి వెళ్దాం. మహబూబ్నగర్ నుంచి అప్డేట్స్ అందించడం కోసం శివకుమార్ మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినంత వరకు ఒక కార్పొరేషను 18 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితం రావాల్సి ఉంది. మహబూబ్నగర్ కార్పొరేషన్కి సంబంధించిన 60 డివిజన్లలో ఏ రకంగా ఫలితం ఉంటుంది అనే విషయంలో కొంత ఉత్కంఠ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. శివకుమార్ అప్డేట్స్ అందిస్తారు. శివకుమార్, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్కు ఏదైతే కౌంటింగ్కి అయితే రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అయితే ప్రధానంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారనే అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, అందులోనూ స్పెషల్ గ్రేడ్గా ఉన్నటువంటి మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. ఈ నేపథ్యంలోనే తొలిసారి మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు, ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అనే అంశానికి సంబంధించి అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఈ కార్పొరేషన్కి సంబంధించి ఇటు బీజేపీ కావచ్చు, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా హోరాహోరీగా ప్రచారం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో 59 డివిజన్లకు ఆ పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ను ఏ పార్టీ చేరుకుంటుంది అనే అంశం సంబంధించి అయితే ఉత్కంఠ పరిణామాలు అయితే కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా మిగిలినటువంటి నారాయణపేట కావచ్చు, అలాగే మక్తల్ కావచ్చు, గద్వాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఏ పార్టీ అక్కడ జెండా ఎగురవేస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవలే మక్తల్లో చోటు చేసుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో అక్కడ బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరైతే నడిచింది. అలాగే నారాయణపేటకు సంబంధించి 3 పార్టీలు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ అలాగే బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా హోరాహోరీగా తలపడిన నేపథ్యంలో అక్కడ హంగు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటు రాజకీయ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా గద్వాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్, అధికార కాంగ్రెస్లోనే గందరగోళ పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుంది అంశానికి సంబంధించి కూడా కొంత ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడినప్పటికీ ఎడ్జి ఎవరికి ఉంటుందనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీలు ఒక ధీమానైతే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి సంబంధించి అధికార పార్టీ తామే కైవసం చేసుకుంటున్న అంశానికి సంబంధించి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద హడావిడి కొనసాగుతోంది. అభ్యర్థులు కావచ్చు, వారి ఏజెంట్లు కూడా చేరుకున్నారు. కౌంటింగ్ సంబంధించినటువంటి ఒకటి దాని సంగతి ఏంటి, ఎందుకు ప్రత్యేకించి అక్కడ ఏకగ్రీవం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, దానికి సంబంధించిన వివరాలండి. అయితే ఆ ఒక్క స్థానం 58వ డివిజన్కి సంబంధించినటువంటి కేవలం 2 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అందులో ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు బీజేపీ అభ్యర్థి కూడా ఆ నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో పాటుగా అలంపూర్ మున్సిపాలిటీలోను కూడా 10వ వార్డు ఏకగ్రీవమైంది. అక్కడ కూడా ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో అక్కడ కూడా ఆ స్థానం కూడా ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ శివ, మహబూబ్నగర్లో మాత్రం ఒక 2 ఏకగ్రీవం అయ్యాయి. మిగతాకి సంబంధించిన ఫలితాలు మనకి రావాల్సింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినంత వరకు.